అయిపోయావురా. హలో హెడ్ గారు, మురళి అన్న వైఫ్. నువ్వు ఉండరా. ఆయన ఎక్కడన్నా? పిల్లాన్ని స్కూల్ నుంచి తీసుకొస్తానని వెళ్లారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఆయన ఎక్కడున్నారు? నాకు భయమేస్తుంది. అది చెప్పంటన్నా, ఎక్కడికి వెళ్లారు? ఏంటమ్మా, ఎందుకమ్మా భయపడతావు? ఏం లేదమ్మా, మురళి కరీంనగర్ కి ఒక అక్యూజ్ ని పట్టుకోవడానికి క్రైమ్ ఎస్ఐతో వెళ్ళాడు. ఎమర్జెన్సీ కేసు. చెప్పవయ్యా. మీకు నైట్ డ్యూటీ కదా, ఇంట్లో ఎవరు ఉండరని బాబుని హెడ్ గారి ఇంట్లో దించమని చెప్పాడు. ఏమో అన్నా, నేను చాలా కంగారు పడ్డాను. అన్నా, ఆడు దొరికిడనా? ఏం చేద్దాం రాయుడిని? నన్నే కట్టి లాఠీతో కొట్టి ఆ వీడియో ఊరు మొత్తం చూసేలా చేసి మొహానికి కవర్ కట్టుకొని తిరిగేలా చేశాడు కదా, వీడిని అద్దెలా కొట్టి నారదీయాలి. రేపు నా పెళ్లికొచ్చే వాళ్ళందరికీ నన్ను కొట్టిన వాడిని బదులుకి నేను ఎలా కొట్టి ఏలాడదీశానో తెలియాలి. కట్టిపాడేంట్రా.
నిజం చెప్పరా, ఆ రోజు నన్ను ఎందుకురా కొట్టావు? నా పై అధికారి చెప్తే కొట్టాను. అబద్ధం! అబద్ధం చెప్పదు! అబద్ధం చెప్పదు! ఆ రోజు నువ్వు నన్ను కొట్టినప్పుడు నేనే వీరాని నీకు తెలుసు. సూరా కొడుకని తెలిసే కదరా కొట్టావు. చెప్పరా! చెప్పరా! నిజం చెప్పు! ఎందుకురా నవ్వుతున్నావు? అవునరా, నువ్వు ఎవరో తెలిసేరా నిన్ను కొట్టే. నిన్ను ఎందుకు కొట్టానో కారణం తెలియాలరా. ఒక అమ్మాయిని రేప్ చేసి జాలి దయా లేకుండా బియర్ బాటిల్తో తన నోరుని చీల్చి చెత్తలా విసిరి పారేసిన అక్యూజ్డ్ రాజాలా తిరుగుతున్నాడట. ఒక రోజు ఆ పోరంబొకని పట్టుకుని మొహాన్ని కప్పేసి చేతులు కాలు కట్టేసి చేతికి లాఠీ ఇచ్చి కొట్టమంటే అది నా లాంటి కానిస్టేబుల్కి పై అధికారి ఇచ్చే ఆర్డర్ కాదురా, ఆఫర్. అందుకే కొట్టాను. అది నేనే చేశానని నీకెలా తెలుసురా? నా సస్పెన్షన్ పూర్తయి డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజు. మురళి, నిన్ను సస్పెండ్ చేయించిన రేప్ కేసు సరెండర్ అవడానికి వచ్చింది చూడు. పవిత్ర రేప్ కేసులో ఒకడు సరెండర్ అయ్యాడు. పవిత్ర ఇచ్చిన స్టేట్మెంట్లో తనని రేప్ చేసిన వాడి మేడం మీద సొరచాప టాటూ, కడుపు మీద సి షేప్ లో ఒక మార్కు ఉన్నట్టు చెప్పింది. సరెండర్ అయిన వాడికి టాటూ చిన్నదిగాను, సి మార్కు ఆమె చెప్పినట్టు లేదు. అప్పుడే షాద్ నగర్ హెడ్ కానిస్టేబుల్ మా స్టేషన్కి వచ్చారు. నమస్తే అన్న, బాగున్నావా? నమస్తే, బాగున్నాను మురళి. అది సరే, ఈ రోజు మీ స్టేషన్ లో ఎవరైనా సరెండర్ అయ్యారా? అవునన్నా, 5 సరెండర్ అయ్యారు. కానీ వాళ్ళలో ఒకడు ఫేక్ అనుకుంటాను. అక్కడ మాత్రమే కాదు, 5 ఫేకే. ఏమంటున్నావు అన్నా? ఈ రోజు మా స్టేషన్ లో 7 సరెండర్ అయ్యారు. సైదాబాద్ లో 9 మంది, అందరూ ఫేకే. ఈ దాదా సూరా ఉన్నాడు కదా, వాడి కొడుకే వీరా. వాడికి సంబంధించిన కేసుల కోసమే ఈ రోజు వాడు మనుషులందరూ వచ్చి సరెండర్ అయ్యారు. కేసులు క్లోజ్ అయిపోయాయి. సరే మురళి, నేను లోపలికి వెళ్ళి ఇన్స్పెక్టర్ గారిని కలిసి వస్తాను. ఇలాంటి వాళ్ళని ఆ దేవుడే శిక్షించాలి. దయాలేని నీ క్రూరమైన మొహాన్ని ఒక్కసారి చూడాలనుకున్నాను. అందుకే నువ్వు రెగ్యులర్గా వచ్చే బార్లో ఆ రాత్రి నీ కోసం వెయిట్ చేశాను. నిన్ను ఏదో ఒకటి చేయాలని నా మనసు చెప్పింది, కానీ నిన్ను ఏమీ చేయలేనని నా బుద్ధి చెప్పింది. అందువల్ల నా మనసుని రాయి చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. తాడిని తన్నేవాడుంటే తలని తన్నేవాడుంటాడు. కమల్ సార్ పిలిచినప్పుడు నిన్ను బార్లో చూసిన అదే డ్రెస్ లో చూశాను రా. సోర చేపట్టు సగం కనిపించింది. అనుమానం తీర్చుకోవడానికి నీ కడుపు మీద చూశాను. 100% నువ్వే తెలిసిందిరా. అప్పుడే రా లాఠీని పిడికిలతో పిగించాను. సూర కొడక్క.
తప్పు చేసి తలదాచుకునే పోకిరివి, నీకే ఇంత పొగరుంటే ఆ తప్పుని నిలదీసే పోలీసోడిని నాకు ఎంత పొగరుంటుంది. అయితే తెలిసే కొట్టావా? నేనే అని తెలిసే కొట్టావా? అనా వాడు కొట్టిన ఒక్కొక్క దెబ్బలో పగుండింది. ఇప్పుడేనా అర్థమైందా? నానా పగ తీర్చుకున్నాడు నా మీద. ఇప్పుడు అడ్డంగా దొరికిండు కదా, కొమ్మి పారేద్దాం. మనం వాణ్ణెత్తుక్కుంటూ రాలేదు, మనల్ని వాడే ఇక్కడికి రప్పించాడు. చీకటి నిన్ను భయపడుతుంది, వెలుగు నీకు ధైర్యాన్నిస్తుంది. ఫైట్ ఆర్ ఫ్లై. మనం భయపడే విషయాన్ని ఎదిరించి ఒకటి పోరాడాలి లేదా దానికి దూరంగా వెళ్ళిపోవాలి. అక్కడే ఉంటే భయం పోదు. సో ఫైట్ ఆర్ ఫ్లై. వీరా, రేపు పొద్దున్నే నీకు పెండ్లి, నువ్వు బయలుదేరు. ఏమంటున్నావు? వాడు ఇంత చేశాడు, ఇప్పుడు పెళ్ళా ముఖ్యం? వీరా, నువ్విప్పుడు పోలేదంటే నిన్ను బలవంతంగా ఇడికెళ్ళి పంపించాల్సి వస్తుంది. అందరు వెళ్ళిపోతే మన శత్రువు తప్పించుకుంటాడు. తప్పించకపోతురా, మనం వెంటాడుతున్నప్పుడే వాడు వేటాడుతున్నాడంటే మనల్ని ఎత్తుక్కుంటొస్తే ఇంకెంత చేస్తాడో. నువ్వు బయలుదేరితేనే నువ్వు అనుకున్నది అవుతుంది, నేను అనుకున్నది అవుతుంది.
నీ కోసం వెళ్తా, నా కోసం వాడి తల తెస్తావా? పానం ఉండగానే ఈడ్చుకొస్తా. నువ్వు ఉండరా.